హాయ్ ఫ్రెండ్స్, ఇక పొలంలో ట్రాక్టర్ నడిపిస్తున్నాం. ఈ ఓరాలు అయితే నూకేటి ఉన్నాయి. ఈరోజు మొత్తం ఓరాలు నూకేస్తాం. ఇవన్నీ అదే ట్రాక్టర్ నడిపిస్తుండే. ఇప్పుడు మా వాడు అని నేను ఓరాలు కూసేస్తామని రారా అంటే వచ్చిండు. ట్రాక్టర్ నడిపిస్తుండే. ఇప్పుడు నీకు చూపిస్తా. కూలీలను రమ్మంటే వాళ్ళు కూలి ఎక్కువ అడుగుతారు. అలాగే ఆడు ఓరాల పొడత మట్ట కట్ చేస్తుండు. ఇక ఓరం పూస్తున్నా చూడండి. ఓరానికి మట్టి వేస్తున్నా. వాళ్ళు నూక్కుంటూ వెళ్తుంటే నేను ఓరానికి మట్టి వేస్తున్నా బాగా. ఓరానికి ఆ గడ్డి అంతా గడ్డి మీద మొత్తం మట్టి వేస్తున్నా. గడ్డిగా కప్పేస్తే ఇక మట్టి ఎక్కువ వేస్తున్నా చూడండి. చేతులతో తీసుకుంటే ఆడు గొర్రెతో నూకని దగ్గర నేను మట్టి ఎక్కువ వేస్తున్నా. గొర్రెకైతే ఎక్కడైతే మట్టి ఎక్కదో అక్కడ బాగా నేను మట్టి చేతులతో మళ్ళీ వేసుకుంటూ పూస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఎట్లా పూస్తున్నా ఆ గడ్డి పైన మొత్తం పూసేస్తున్నా. మళ్ళీ ట్రాక్టర్ వచ్చినప్పుడు కిందికించి కట్ చేస్తాడు, మట్ట కట్ చేస్తాడు. నేను సైడ్ చెప్తున్నా, ఇట్లా ఇట్లా అని కరెక్ట్ పుయ్యి అని చెప్తున్నా. మట్టి కరెక్ట్గా నువ్వు నాకు ఇబ్బంది అవుతుంది చేతులతో నీకు అని చెప్తున్నా. మళ్ళీ మట్టి ఎట్లా వేస్తున్నా చూడండి. మళ్ళీ మట్టిలో కూడా బాగా నీళ్ళు ఎక్కువైపోయినాయి. మట్టి కరెక్ట్గా రావట్లేదు. బురద ఆ విధంగా ఓరం మీద కరెక్ట్గా అట్లా పడితే నూకేస్తున్నా. ఇక మా ఊరు నడిపిస్తుంది ట్రాక్టర్. వాడు ఎట్లా దింపుతుండు ట్రాక్టర్ ఇష్టం ఉన్నట్టుగా దింపేస్తుంది. ఇక నూకుతుంది చూడండి. ఇక దగ్గర దాకా వచ్చి అట్లా దగ్గరకు వచ్చి వేయమని చెప్తున్నా. గొర్రు దగ్గరనే అంతది. ఆ వాటర్ పోయేంత వరకు కాపంటే అది తొందరనే లేపిస్తుండు. గొర్రు తొందర దించుకుంటే లేపుతూనే ఉన్నాడు. దానికి కొద్దిగా వాటర్ ఎక్కువైనాయి, అని కొద్దిగా మట్టి కూడా రావట్లేదు చూడండి. మళ్ళీ వెనక కొయ్యకుండా నూకుతూ ఉన్నాడు మట్టి. ఆ ఓరం పైన ఎక్కిస్తలేదు మట్టి కరెక్ట్గా. కొన్ని వాటర్ ఎక్కువై కూడా కొద్దిగా దానికి కరిగిపోతుంది మట్టి అంత అనేది. అలాగే మీరు కూడా నాటేసిరా లేకపోతే ఓరాలు చేసిరా కామెంట్ పెట్టండి. మేమైతే ఓరాలు చేసేస్తున్నాం. ఇక ఈ 3 days 4 daysలో మేము నాటేయాలని చూస్తున్నాం. బీఆర్ఆర్లు వస్తారు, నాటేస్తాం. ఇక ముందు మీరు ఇలాగే ఓరాలు చేస్తారా ఎట్లా మాకు కామెంట్లో పెట్టండి. నేనైతే ఇలాగే చేస్తున్నాను. ఎందుకంటే లేబర్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ట్రాక్టర్తోనే వేసుకుంటున్నాను నేనైతే ఓరాలు. ఇదంతా చేసిన కాడికి చూపిస్తున్నా. ఆ షెడ్ ఉన్నదేమో నాది, నా పొలం, అది సొంత పొలం. ఆ షెడ్ దగ్గర నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నా. అక్కడికి ఆ గడ్డలాగా అనిపించే అంతా నా పొలం. ఇదంతా ఓవరాల్గా అనిపించేదేమో మేము కౌలు చేసే పొలము. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఓవరాల్ చేసుకుని వచ్చాను నేను చూడండి. అక్కడ ఉన్న పొలం ఇక్కడ వరకు జూమ్ చేసి చూపించిన. ఇప్పుడు ఆ కారు దగ్గర ఇప్పుడు కనిపించట్లేదు. ఇక్కడ సైడ్ మేము ఇప్పుడు ట్రాక్టర్తో నూకుతున్నాం. ఈ మా ఊరు నూకుతున్నాం. ఇంకా ఓవరాల్ అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఓవరాల్ చేస్తున్నాం. అలాగే మీరు ఈ విధంగానే ఓవరాల్ చేస్తారా ఎట్లా మాకు కూడా కామెంట్ పెట్టండి. నేనైతే లేబర్ ఛార్జ్ తప్పించుకొని ట్రాక్టర్తో అయితే చేస్తున్నాను. అలాగే ఏదైనా ఈజీ ప్రాసెస్ కూడా ఉంటే మాకు కామెంట్ పెట్టండి. మేము కూడా అది ఫాలో అవుతాము. మాకు కొద్దిగా లేబర్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది పొలం ఎక్కువ పట్టుకొని చేసే వరకల్లా. ఈజీగా ప్రాసెస్ ఉంటే కొద్దిగా లేబర్ ఛార్జ్ మిగులుతుంది. అవన్నీ గన్ని ఓవరాలు మేము ట్రాక్టర్తో నూక్కుంటా వచ్చే వరకు పొద్దుంత టైం అయిపోతుంది. ఒకరోజు టైం అయిపోతుంది మొత్తమే ఇవన్నీ నూకే అంతవరకు. ఇంకేదైనా ఈజీ ప్రాసెస్ ఇట్లా ఉంటే చెప్పండి. కొట్టే శ్రీమన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడు నాటేస్తారో మాకు కామెంట్ చేయండి. మేమైతే తొందరనే నాటేస్తామని అనుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా లేట్గా నాటేస్తారా తొందర నాటేస్తారా మాకు కూడా కామెంట్ చేయండి. మంచిదా వర్షాలు పడక కూడా మేము మాకు దునకం కొద్దిగా లేట్ అవుతుంది. మీరు తొందర నాటేస్తే మంచిదా అనేది కూడా మాకు కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు తొందరనే నాటేస్తున్నాం. మీరు లేట్ వేస్తున్నా ముందు వేస్తున్నా మాకు కామెంట్ చేయండి. మేము కూడా దాన్ని బట్టి ఆలోచన చేస్తాం. వర్షాకాలం వచ్చింది కానీ ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ కావట్లేవు. వర్షాలు సరిగా పడట్లేదు. మేము బోర్లతోనే వారబెడుతున్నాం. ఇప్పటి వరకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది పారబెట్టడానికి. వర్షం ఎప్పుడు వస్తుందని చూస్తుంది. ఇంకా పొలం వేసేది ఉంది చాలా. అయినా కానీ కొద్దిగా వారిన కాడికి మేము వేసుకుంటూ గుంట కొట్టుకుంటూ వచ్చినాం. ఇప్పటివరకు ఇంతవరకు వారింది. అలాగే మీదికి వర్షాలు కూడా స్టార్ట్ అయినాయా లేవా కూడా మాకు కామెంట్ చేయండి. మాదికైతే వర్షాలు పడట్లేవు అసలుకి. మీదికి వర్షాలు పడుతున్నాయా లేవా మాకు కామెంట్ పెట్టండి. అలాగే మా వాడిని రమ్మంటే ఈరోజు చాలా గునుక్కుంటూ వచ్చిండు పొలాలు ట్రాక్టర్ నడిపేయడానికి. అంటే శ్రీమన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి. కామెంట్ పెట్టట్లేదు. మేము కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టినాం. మమ్మల్ని కూడా అందరూ ఆదరించే విధంగా మమ్మల్ని కూడా ఆదరించండి. అలాగే 2 days తర్వాత మేము నాటేద్దాం అనుకుంటున్నాం. నాటు వీడియో కూడా మీకు పెడతా. అది బీఆర్ఓలు వస్తున్నారు, ఇంకా రాలేదు. వాళ్ళు ఫోన్ చేస్తే వస్తాం అని చెప్తున్నారు. బీఆర్ఓలు వచ్చిన వీడియో కూడా మీకు వాళ్ళు ఎలా తూకం బిక్తురు, ఎలా ఏం పని చేస్తున్నారు అని కూడా మీకు వీడియో పెడతా, కామెంట్ వీడియో చేస్తా. మా ఛానల్ మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి. ఓకే ప్లస్ మరి ఉంటా. బాయ్.